ఒక్కసారి షార్ట్ గా చెప్తాను చూడండి అమ్మా. ఈ యొక్క బ్లైండ్ డాగ్ అనేది రాసింది ఆర్కే నా స్టార్ట్. ఈ యొక్క బ్లైండ్ డాగ్ రాసింది ఎవరు? ఆర్కే నారాయణ గారు. ఇది ఒక ఎమోషనల్ స్టోరీ. ఇది ఏంటంటే ఒక బాండ్, ఎవరి మధ్యన? ఒక బ్లైండ్ బెగ్గర్, గుడ్డివాడిన ఒక బెగ్గర్ కి ఒక వీధి కుక్కకి మధ్యన ఒక బాండ్. సో అదనమాట. అదే స్టోరీ మొదట్లో ఒక వీధి కుక్క కనిపిస్తుంది, అది మార్కెట్ దగ్గర ఉంటది. అది ఒక జస్ట్ ఆర్డినరీ, అది ఒక మామూలు కుక్క, మురికిది, బలహీనమైనది. వీధి తగాదాల వల్ల శరీరంపై దానికి గాయాలు అనేవి ఏర్పడ్డాయి. సో అది చుట్టుపక్కల తిరుగుతూ కాలము గడుపుతూ ఉంటది. అది కాలువ గొట్టం కింద నిద్రిస్తూ రాత్రిపూట ఉంటది. ఒక రోజు ఒక బెగ్గరు మార్కెట్ గేట్ దగ్గర బెచ్చమెత్తుకుంటూ ఉంటాడు. అతనికి ఒక వృద్ధ, అంటే ఓల్డ్ విమెన్ అతనికి సహాయం చేస్తూ ఉంటది. భోజనం పెట్టి ప్రతిరోజు రాత్రి తన ఇంటికి తీసుకొని వెళ్తాది అతనికి, ఆ గుడ్డివాడిని దగ్గరికి. ఆ మనిషి ఆహారపు వాసనకు ఈ కుక్క బాగా ఫ్యాస్కినేటెడ్, అట్రాక్ట్ అయిపోద్ది. అప్పుడు ఆ గుడ్డివాడు దానికి ఆహారం కొంత బాగా ఇస్తాడు. అదే అతను చేసిన మంచి పని చేస్తాడు. ఆ తర్వాత వారికి ఫ్రెండ్షిప్ అనేది కుదురుతుంది. సో కుక్క అతనితో ఉండడానికి నిశ్చయించుకుంటది. గ్రాడ్యువల్లీ, క్రమంగా అతనికి రక్షణగా మారిపోద్ది కుక్క. సో తర్వాత అది ఎలా అంటే, ఎవరైతే ఇతను ఇబ్బంది పెడతారో, బెచ్చగాడు ఒక బౌల్ నుండి నాణ్యములు దొంగలించడానికి ఒక లాఠీ ఒక పోకిరివాడు వస్తాడు. వెంటనే అతన్ని వెంబడిస్తాది. సహాయం చేసిన ఆ స్త్రీ, ఓల్డ్ మెన్ ఎవరైతే ఉన్నారో ఆమె చనిపోవడం అనేది జరుగుతుంది. చనిపోవడం అనేది జరిగిన తర్వాత ఒక బెగ్గర్ చాలా ఒంటరిగా అయిపోతాడు. ఒంటరిగా అయిపోయిన తర్వాత ఏం జరుగుతుంది అంటే, ఆ బిచ్చగాడు ఒంటరిగా అయిపోయిన తర్వాత తనకప్పుడు ఆ కుక్కని వైట్ రిబ్బన్తో కట్టేసి తన దగ్గర ఉంచుకుంటాడు. అప్పుడు సహాయకంగా ఉంచుకుంటాడు, మార్గదర్శి గైడ్ గా అతను ఉంచుకుంటాడు. అప్పుడు ఎప్పుడైతే ఉంచుకుంటాడో ఈ కుక్క తనకు స్వాతంత్రం అంతా పోతుంది. ఎందుకంటే రోజల్లా విశ్రాంతి లేకుండా బలవంతంగా నడవవలసి వస్తుంది. ఆ గుడ్డివాడికి దురాశ ఎక్కువ డబ్బు సంపాదించాలని కుక్కను ఏం చేస్తాడు, అస్తమాను ఇతనితో పాటు అన్నిటికీ తీసుకుని వెళ్ళిపోతాడు. ఈ కుక్క తనతో పాటు నడవకపోతే కర్రతో గట్టి కొట్టడం చేస్తాడు. ఇంకా అలాగా కుక్క తన ఒక ఫ్రీడమ్ అంతా కోల్పోయి బాధపడుతుంది. ఒకప్పుడు స్వేచ్ఛగా సంతోషంగా ఉన్నాను, కానీ ఇప్పుడు చాలా స్వేచ్ఛగా సంతోషంగా ఉన్న కుక్క ఇప్పుడు చాలా లేదంటే సంతోషంగా ఉన్న కుక్క ఇప్పుడు చాలా సన్నబడి బలహీనంగా మారిపోయింది. సో ఈ యొక్క కఠినత్వం చూసి అక్కడ పర్ఫ్యూమ్ సెల్లర్ అనే ఒక అమ్మాయి ఒక వ్యక్తి ఆ కుక్క కూడా రిబ్బన్ కట్ చేసేస్తాడు. వెంటనే కుక్క సంతోషంతో పరిగెత్తుకొని పారిపోద్ది. పారిపోగానే ఆ కుక్క లేనందువల్ల ఒక బెగ్గరు, గుడ్డివాడిని బ్లైండ్ బెగ్గరు ఏం చేస్తాడు, తిరగలేక బాధతో చావుకి ఇంకా దగ్గర పడిపోతాడు. చాలా రోజుల తర్వాత కుక్క ఆకలితో మళ్ళీ తిరిగి ఆ బెగ్గర్ దగ్గరికే వస్తుంది. సో ఆఫ్టర్ మెనీ డేస్ సో గుడ్డివాడు దాన్ని కొట్టి మళ్ళీ కట్టేస్తాడు. ఈసారి మెటల్ చైన్తో గట్టి కట్టేస్తాడు. ఆ కుక్క కళ్ళల్లో బాధతో నిండిపోయి ఉంటది. కానీ అతనితో ఉండాలని ఫిక్స్ అవుతుంది. ఎందుకంటే కుక్కకి విశ్వాసం ఎక్కువ, అతను ఫస్ట్ లో ఫుడ్ పెట్టాడు కాబట్టి. సో ఇన్ ది ఎండ్ కుక్క నిదానముగా గుడ్డివాడి పక్కనే నడుచుకొని అన్నిటికీ తిరుగుతుంది. చివరిగా కుక్క చైన్తో కట్టేసి నిస్సహాయ స్థితిలో హెల్ప్లెస్ గా ఉంటది. ప్రజలందరూ కూడా గమనిస్తారు. ప్రజలు కుక్కను చూసి చాలా బాధపడతారు. చావు ఒకటి దానికి స్వేచ్ఛను కలిగిస్తుంది, ఇంకేది కలిగించదని చెప్తారు. సో ఈ యొక్క లెసన్ ద్వారా మనం ఏది నేర్చుకోవచ్చు అంటే, బాండ్ బిల్ట్. సో లవ్ క్యాన్ టర్న్ ఇంటూ స్లావరీ. ఫస్ట్ ప్రేమ, గుడ్డివాడికి ఫస్ట్ ఏది పుట్టింది, ప్రేమ పుట్టింది. ఆ ప్రేమ కాస్త ఎలా మారిపోయింది, బానిసత్వంగా మారిపోయింది. అదొకటి మనం నేర్చుకోవచ్చు. ఇంకా నేర్చుకోవచ్చు. ఒక లెసన్ ద్వారా మనుషులు సెల్ఫిష్ గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం కంపానియన్షిప్, లాయల్టీ, కుక్కకున్న విశ్వాసం, కుక్కకున్న లాయల్టీ. సో అది ఫైనల్ గా ఆ చిన్న ఫుడ్ పెట్టడం ఒక విశ్వాసంతో మళ్ళీ వెళ్ళి అతను చనిపోయి పొజిషన్ అని చెప్పి కుక్క ఏం చేసి మళ్ళీ తిరిగి వచ్చింది అని ఒక నీతిని, ఒక లాయల్టీ, ఒక లాయల్ని మనం, విశ్వాసాన్ని మనం ఈ యొక్క లెసన్ ద్వారా తెలుసుకోవచ్చు. కంపానియన్షిప్ ని కూడా ఒక లెసన్ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఇదమ్మా లెసన్. హోప్ యూ అండర్స్టాండ్ ది బ్లైండ్ డాగ్. థ్యాంక్ యూ.